హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సమాసాల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, సమాసం అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. సమాసం అంటే అర్థవంతమైన రెండు పదాలను కలిపి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటాం. సాధారణంగా సమాసం నుండి రెండు పదాలు ఉండును. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. ఉదాహరణ చూసుకున్నట్టయితే అన్నదమ్ములు ఉందనుకోండి, దానిలో అన్న అనేది ఏమవుతుందంటే పూర్వపదం అవుతుంది. నెక్స్ట్ తమ్ముడు అనేది పరపదం అవుతుంది. అంటే ఎలా కలిపి రాస్తారంటే అన్నదమ్ములు ఈ విధంగా కలిపి రాస్తారు. నెక్స్ట్ విగ్రహవాక్యం. విగ్రహవాక్యం దేన్ని అంటారంటే సమాసానికి అర్థవంతమైన వివరణనే విగ్రహవాక్యం అంటారు. అంటే ఇంత చెప్పినప్పుడు అన్న కమ తమ్ముడు అన్నప్పుడు అన్నదమ్ములు అని రాస్తారు కదా, సో దాన్ని విగ్రహవాక్యం అని అంటారు. సమాసాలు శబ్దాన్ని బట్టి అర్థాన్ని బట్టి ఏర్పడతాయి. అందులో కొన్ని కనుక చూసుకున్నట్టయితే మనం ద్వంద్వ సమాసము, దిగ్ సమాసము, రూపక సమాసము, బహువ్రీ సమాసము, తత్పురుష సమాసాలు, నెక్స్ట్ కర్మధాయ సమాసాలు. దీని లోపల ఫస్ట్ ద్వంద్వ సమాసం. సో దీని లోపల చూసుకున్నట్టయితే పేరు లోపలనే ఉంటుంది ఉభయ పద అర్థ ప్రాధాన్య ద్వంద్వము. ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అనగా సమాసంలోని రెండు పదాల అర్థాలు ప్రధానంగా గలది ఇచ్చట రెండు పదాలను క్రియలతో అన్వయించును. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. మళ్ళీ చూడండి, రెండు లేదా అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలను కలిపి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. రెండు లేదా అంత అంటే శక్తియుక్తులు. ఈ విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే రావణ కుంభకర్ణులు, రావణుడు కుంభకర్ణుడు. ఆలు మొగలు, ఆలును మగడును. నెక్స్ట్ తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. నెక్స్ట్ జీవధనము, జీవమును ధనము. భూత ప్రేతములు, భూతమును ప్రేతమును. శక్తియుక్తులు, శక్తియును యుక్తియును. అందచందములు, అందమును చందమును. ప్రతిభా పాఠవాలు, శక్తియుక్తులు. ఈ విధంగా మీరు ఏవైనా కూడా రెండు వచ్చినప్పుడు, అంటే రెండు సమానమైన మీనింగ్ కలిగినవి వచ్చినప్పుడు దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. దీని లోపల ఇంకొక టాపిక్ చూడండి, బహుపద ద్వంద్వ సమాసం. అంటే రెండు కంటే ఎక్కువ పదాలు ఏర్పడిన సమాసం మనం ఏమంటాం అంటే బహుపద ద్వంద్వ సమాసం అంటాం. బహుపద ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్ చూపిస్తానండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. దీని లోపల ఎన్ని వచ్చినాయి? 4 పదాలు వచ్చినాయి. కాబట్టి దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటాం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. నెక్స్ట్ ద్విగ్ సమాసం. ద్విగ్ సమాసం అంటే సంఖ్య ప్రధానం ద్విగ్. అంటే సంఖ్య పూర్వం ద్విగ్ అంటే ఫస్ట్ వచ్చేది ఏం కావాలి మనకు? ముందుండేది సంఖ్య అయిందనుకోండి, దాన్ని ద్విగ్ అంటాం. సంఖ్యావాచక విశ్లేషం సంసించినచో అది ద్విగుణమవును. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇందు సంఖ్యావాచనం విశేషం పూర్వపదంగా ఉండును. పూర్వపదం సంఖ్య అయితే తర్వాత పదం ఆ సంఖ్యను సూచించి నామవాచకం అయి ఉండాలి. అలాంటి దాన్ని ఏమంటారంటే ద్విగ్ సమాసం అంటారు. అంటే మనకు సింపుల్గా అర్థం కావాలంటే ముందు నెంబర్ వచ్చి తర్వాత ఆ నెంబర్ దేని గురించి అంటే తర్వాత వచ్చే పదానికి సంబంధించి ఉంటే దాన్ని ద్విగ్ సమాసం అంటారు. ఇక్కడ చూడండి, 3 లోకాలు, 3 అయిన లోకములు, త్రికరణములు, 3 సంఖ్య గల కరణములు, నవరసాలు, నవ సంఖ్య గల రసాలు. నెక్స్ట్ 3 అడుగులు, 3 సంఖ్య గల అడుగులు. నెక్స్ట్ 10 దిక్కులు, 10 సంఖ్య గల దిక్కులు, అష్టదిక్పాలకులు. ఈ విధంగా ఏవైనా పర్లేదు, నెంబర్ వచ్చేది ఉంటే వాటిని ఏమంటారంటే ముందు నెంబర్ వస్తే దాన్ని ద్విగ్ సమాసం అంటారు. నెక్స్ట్ రూపక సమాసం. రూపక సమాసాన్ని అవధారణ, పూర్వపద, కర్మధాయ సమాసం అని కూడా అంటారు. అవధారణ అంటే నిశ్చయించుట, నిశ్చయము, హద్దులతో పోల్చుట, ప్రతిబంధకం. ఈ రూపక సమాసంలో రూపక అలంకారం దాదాపు సేమ్గా ఉంటుంది. అంటే అలంకారాల్లో అయితే ఏ విధంగా అయితే ఉపమాన ఉపమేయాన్ని పోలుస్తామో ఇక్కడ కూడా సేమ్ అలాగే. అంటే సమాసంలోని 2 పదాలు రెండవ పదం ఉపమానంగాను, ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయానికి ఆరోపించి రూపక సమాసం లేదా అవధారణ, పూర్వపద, కర్మధాయ సమాసం అని అంటారు.
అంటే ఇక్కడ చూడండి, ఉపమాన ఉపమేయాలకు అభేదం తెలపడమే రూపకం. అంటే ఆ రెండింటికి అభేదం తెలపడం ఏంటంటే ఉపమానం ఒకటి ఉంటుంది, ఉపమేయం ఒకటి ఉంటుంది. రెండింటిని కలిపి చెప్తారు. రెండు డిఫరెంట్ వర్డ్స్ కానీ వాటి లోపల ఒక ధర్మాన్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ చూడండి, విద్యా ధనము. విద్య అనేది ధనం. అంటే విద్యని నేను దేంతో పోలుస్తున్నానంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే అనేది అంటే ధనంతో కంపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వర్తులు. కాంతి వర్తులు అంటే కాంతులు అనే వర్తులు. నెక్స్ట్ మతం అనేది పిశాచి, మత పిశాచి. అంటే మతాన్ని నేను ఇక్కడ పిశాచితో కంపేర్ చేసి అనేది అంటే దాంతో సమన్వయం చేసి చెప్తున్నాను. అది మనకు రూపక సమాసం అవుతుంది. నెక్స్ట్ బహువ్రీ సమాసం. బహువ్రీ సమాసం అంటే కలడు, కలవాడు ఇలాంటివి వచ్చిందని మనం బహువ్రీ సమాసం అంటాం. అన్యపద ప్రధానం బహువ్రీ అనగా సమాసంలోని పదములు అర్థములు కాక ఆ రెండింటికంటే భిన్నమైన మరి ఒక పదం ప్రధానంగా గలది. ఇందులో సమాసంలో రెండు పదాల్లో ఒక పదం క్రియతో అన్వయింపదు. ఇక్కడ చూడండి, సమాసంలోని పదాల ద్వారా వచ్చే మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యంగా ఉన్నట్లయితే దాన్ని బహువ్రీ సమాసం అంటారు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చంద్రుడు చల్లనైన కిరణములు కలవాడు. అంటే కలవాడు, కలది ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంటే దాన్ని బహువ్రీ సమాసం అవుతుంది. నెక్స్ట్ నీలవేణి, నీలమైన వేణి గలది. నెక్స్ట్ గరళకంఠుడు, గరళము కంఠమును గలవాడు. దయాంతరంగుడు, దయతో కూడిన అంతరంగము కలవాడు. ఆజానుబాహుడు, జానువుల వరకు బాహువులు కలవాడు. అంటే కలవాడు, కలది ఇలాంటివి వచ్చిందనుకోండి, ఇవన్నీ బహువ్రీ సమాసం అవుతుంది. చక్రపాణి, ఓకే, అలాంటివన్నీ ఏం సమాసం అవుతుందంటే బహువ్రీ సమాసం అవుతుంది. ఇక్కడ చూడండి, గరుడ వాహనుడు, గరుడు వాహనంగా కలవాడు. పద్మాక్షి, పద్మం వంటి కన్నులు కలది. పీతాంబరుడు, పసుపు పచ్చని అంబరం కలవాడు. అరవిందానందము, అరవిందమును వంటి అననము కలవాడు. నెక్స్ట్ మృగనేత్ర, మృగము వంటి నేత్రములు కలది. చెంచలాక్షి. నెక్స్ట్ మనధనుడు, అభిమానమునే ధనముగా కలవాడు. నెక్స్ట్ రాజవదన, రాజు అనగా చంద్రుని వంటి వదనం కలది. పై పదాల మొదటి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యత లేదు. రెండవ పదం మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ఇలా మరో పదం యొక్క అర్థాన్ని ఉన్న సమాన ధర్మాన్ని అంటే సమాసాన్ని బహువ్రీ సమాసం అని అంటారు. అంటే ఒకది ఇంకో దానికి అన్వయింపి చెప్తుంటారు. అది బహువ్రీ సమాసం. మనకు సింపుల్గా చెప్పాలంటే కలది, కలవాడు వస్తే దాన్ని బహువ్రీ సమాసం అంటాం. ఇక్కడ చూడండి, చక్రపాణి అనే సమాసంలో చక్రం అనే పదానికి ప్రాధాన్యం లేదు. పానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనే పదానికి కూడా, పాని అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. కానీ రెండింటిని కలిపినప్పుడు చక్రము పాని యందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలో పదాల ద్వారా వచ్చే మరో పదం అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి దీన్ని బహువ్రీ సమాసం అని అంటారు. నెక్స్ట్ తత్పురుష సమాసాలు. తత్పురుష సమాసాలు చూసుకున్నట్టయితే విభక్తులు, ప్రత్యయాలు, ప్రథమ తత్పురుష సమాసము, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసము, చతుర్థ తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసము, షష్ఠి తత్పురుష సమాసము, సప్తమి తత్పురుష సమాసము, తత్పురుష సమాసం. సో ఇక్కడ ఉత్తర పదార్థ ప్రాధాన్యం తత్పురుషం. అంటే ఇక్కడ చూడండి, సమాసంలో రెండవ పదం యొక్క అర్థం ప్రధానంగా గల సమాసం తత్పురుషం. తత్పురుష సమాసమునకు వ్యధికరణం సమాసాలు అంటారు. ఇక్కడ చూడండి, వ్యధికరణం అంటే విభక్తులతో కూడిన పదాల మీద పదంతో తోడి సమాసాన్ని వ్యధికరణం అంటారు. తత్పురుష సమాసాలు విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలను చేర్చవలసి వస్తే మొదటి పదం చివరి ఏ విభక్తితో అనుకూలిస్తుందో ఆ విభక్తికి ఆ సమాసాన్ని పిలుస్తారు. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి ఆ విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలు గుర్తిస్తారు. అంటే ఫస్ట్ పదం ఎండింగ్ లోపల ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఆ సమాసాన్ని గుర్తిస్తాం. అంటే ఒక పదాన్ని రెండుగా డివైడ్ చేస్తే ఫస్ట్ పదం ఎండింగ్లో ఏదైతే పదం వస్తుందో దాన్ని బట్టి ఆ సమాసం పేరు చెప్పుకుంటాం. సో ఇక్కడ ఆ ఎండింగ్ వచ్చే వర్డ్ ఏదైతే ఏమొస్తుందని చెప్పేది విభక్తులు.
విభక్తులను కారకాలను కూడా అంటే క్రియతో అన్వయం పొందేవి లేదా అన్వయం కలిగించేవి అని అర్థం. తెలుగులోని విభక్తులన్నిటికీ క్రియతో సంబంధం ఉంటుంది. ఇవి పొడి అక్షరాల రూపంలోనూ పదాల రూపంలోనూ వీటికి చాలా వరకు ప్రత్యేకంగా అర్థం ఉండదు. వీటిని నామ విభక్తులు కూడా అంటారు. ప్రత్యయాలని మరో పేరు కూడా ఉంది. అంటే మనకి ఇది ఏంటంటే రెండు పదాలను కలిపేటప్పుడు మధ్యలో ఇది యాడ్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తారు. వీటికి సపరేట్ మీనింగ్ అంటే ఏమి ఉండదు విభక్తులకు. అంటే రెండింటిని జాయిన్ చేయడం కోసం జస్ట్ లైక్ ఆర్టికల్స్ లాగా ఈ విభక్తులు అనేది పనిచేస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే విభక్తులు చూడండి. డొమువులు ప్రథమ విభక్తి, నిన్లన్ గూర్చి ఇది ద్వితీయ విభక్తి, చెతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై వచ్చేసరికి చతుర్థ విభక్తి, వలనం కంటే పట్టి పంచమి, నెక్స్ట్ కిన్కిన్ యొక్క లోన్ లోపలను షష్ఠి, అందున్న వచ్చేసరికి సప్తమి, నెక్స్ట్ ఓరి ఓయి ఓసి వచ్చేసరికి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ నన్ తత్పురుష అయితే ఏమొస్తుందంటే కాదు అనేప్పుడు అంటే ఆ కానీ అలాంటి నన్ను వచ్చేదంటే నన్ను వస్తుంది, విభక్తి వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రథమ విభక్తి చూసుకున్నట్టయితే ప్రథమ తత్పురుష సమాసం లోపల మనకి ఏముంటాయంటే డూమువులు అనేటివి ఏదైతే ప్రథమ పదం ఏదైతే రెండుగా విడగొట్టినప్పుడు ఫస్ట్ పదం ఏదైతే వర్డ్లో ఉంటుందో లాస్ట్ ఎండింగ్ వచ్చే వర్డ్ కనుక డూమువులు వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రథమ తత్పురుష అంటాం. ఇక్కడ మా కదమ్మా మూ వస్తుంది, ఇక్కడ డూమువులు. సో మధ్యాహ్నం అంటే అన్నము యొక్క మధ్యము, ఇక్కడ మూ వచ్చింది కాబట్టి ప్రథమ సమాసం అవుతుంది, అంటే ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది. సో మూ కానీ డూ కానీ గూ కానీ వస్తే ప్రథమ తత్పురుష సమాసం. నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసం లోపల మనకి ఏం రావాలంటే నిన్లన్ గూర్చిన్. సో మనకి ఇక్కడ చూడండి నేల తాల్పు నేలన్ 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 వచ్చింది కదా, నేలన్ ఇలా వస్తే నేలను తాల్చిన వాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేలన్ తాల్చినవాడు. నెక్స్ట్ జలధరము జలమున్ మున్ ఇక్కడ వచ్చింది కదా ధరించినది. సో ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటారంటే ద్వితీయ తత్పురుష సమాసం అంటారు. నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసంలో చేన్ తోడంతోన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వయోవృద్ధులు వయస్సు చేత వృద్ధులు. సో చేతన్ అంటే చేతన్ వచ్చింది కదా ఇక్కడ. నెక్స్ట్ కనకాభిషేకము కనకముతో అభిషేకం తోన్ కనకముతోన్ అభిషేకం తో వచ్చింది కదా, తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ చతుర్థ తత్పురుష సమాసం లోపల కొరకున్ కై. సో ఊత పదాలు ఊత కొరకు పదాలు ఇక్కడ చూడండి, కొరకు ఏదైతే వచ్చిందో ఇక్కడ కొరకు. నెక్స్ట్ బ్రతుకు తోవ బ్రతుకు కొరకు తోవ, సంక్షేమ పథకాలు సంక్షేమ కొరకు పథకాలు. ఈ విధంగా వస్తే దాన్ని చతుర్థ తత్పురుష సమాసం అని అంటారు. పంచమి తత్పురుష సమాసం లోపల వలనుని కంటెం పట్టి దొంగ భయము దొంగ వలన భయము. నెక్స్ట్ స్వర్గపతితుడు స్వర్గం నుండి పతితుడు, నుండిని వచ్చినా కూడా మనకి ఏంటంటే పంచమి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం లోపల మనకి ఏంటంటే కిన్కిన్ యొక్క లోన్ లోపల. సో దీని లోపల కనుక చూసుకున్నట్టయితే కాకతీయుల యొక్క కంచు గంటలు. నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం మనకు మ్యాక్సిమం కనబడేటి యొక్క కనబడతాయి. మీకు ఎగ్జామ్లో కూడా వచ్చేది ఎక్కువ ఏంటంటే షష్ఠి తత్పురుష సమాసం. ఎడారి దిబ్బలు ఎడారిలో దిబ్బలు. నెక్స్ట్ ఇసుక గుండెలు ఇసుక యొక్క గుండెలు. యయాతి చరిత్ర యయాతి యొక్క చరిత్ర. నెక్స్ట్ పుష్పగుచ్ఛములు పుష్పముల యొక్క గుచ్ఛములు. నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం అందున్నన్. సో ఇక్కడ చూడండి బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణుల యందు భక్తి. అందున్ ఇక్కడ ఉంది కదా, అందున్ భక్తి. నెక్స్ట్ కుటీర పరిశ్రమ కుటీరంలోని పరిశ్రమ. నెక్స్ట్ కంటి నీరు కంటి ఎందలి అందన్. ఓకే, తత్పురుష సమాసం. నెక్స్ట్ నన్ తత్పురుష సమాసం అంటే కాదు, అంటే నెగిటివ్ మీనింగ్ వచ్చి ఏదైనా కూడా నన్ తత్పురుష సమాసం అవుతుంది. నన్ అంటే వ్యతిరేకార్థం. ఇక్కడ నా ప్లస్ ఉచితము ఇక్కడ చూడండి అనుచితము అంటే ఉచితం కానిది. నా అంతం లేనిది. అసాధ్యం సాధ్యం కానిది లేదు అనే మీనింగ్ వచ్చింది అనుకోండి,
అదేమైతే అంటే నన్ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ కర్మధారయ సమాసాలు కనుక చూసుకున్నట్టయితే విశేషణము అంటే ఏవైతే రెండు పదాలు ఉంటాయో దాని లోపల మామూలుగా శేషమునకు విశేషం తోడి సమాసం అంటే ఏవైతే విశేషణాలతో ఏర్పడిన పదాలను కర్మధారయ సమాసాలు అంటారు. విశేషాలతో ఏర్పడిన పదాలను కర్మధారయ సమాసం అంటారు. కర్మధారయ సమాసాలకు సమానాధికరణ సమాసం అని కూడా అంటారు. సో దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సో పూర్వపదం అంటే ముందు వస్తుంది విశేషం అనేది, నెక్స్ట్ ఉత్తర పదం అంటే తర్వాత వస్తుంది. సంభావన పూర్వపదం అంటే మనం సంబోధించే దాన్ని బట్టి పూర్వపద వస్తుంది. ఇక్కడ కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం లోపల చూసుకున్నట్టయితే విశేషం అనేది ముందుకు వస్తుంది. కళ్యాణప్రదమైన గంటలు. సో మనకు కళ్యాణప్రదమైన గంటలు. నెక్స్ట్ ఇక్కడ ఇది విశేషణం అనేది కళ్యాణం వస్తుంది. నెక్స్ట్ మహాహారం, మహావరం గొప్పదైన వరం. సో ఇక్కడ చూసుకుంటే గొప్ప అనేది ముందు వస్తుంది. నెక్స్ట్ వికార ద్రష్టులు, వికారమైన ద్రష్టులు. నెక్స్ట్ బృహత్ కార్యం. ఇక్కడ బృహత్ అంటే గొప్పని అంటే విశేషాన్ని ముందుగా చెప్పుకుంటూ వస్తే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. నెక్స్ట్ మధురమైన వచనములు, మధుర వచనములు. చిరునవ్వు, చిన్నదైన నవ్వు. నల్ల కలువలు, ఇది ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. నల్ల కలువలు, నల్ల అయిన కలువలు. పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు. నెక్స్ట్ పెను తుఫాను, పెద్దదైన తుఫాను. ఇలాంటివి వచ్చేసరికి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే రివర్స్లో ఉండాలి. సమాసంలోని పూర్వపదం విశేషంగాను ఉత్తర పదం విశేషణంగా, అంటే ఇది విశ్లేషణంగా ఉండాలి, ఇది విశేషంగా ఉండాలి. దానిని విశేషణ ఉత్తరపర కర్మధారయ సమాసం అంటారు. సో ఇక్కడ వృక్షరాజం లోపల ఇది ముందు వృక్షం ఉంచింది కదా, అంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏది అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి విశేషణ ఉత్తర పదం. విశేషం వచ్చేసరికి ఏంటిది, వృక్షం గురించి చెప్తున్నాం. సో ఈ వృక్షం అనేది మనకు ఉత్తర పదం. శ్రేష్టమైన అంటే విశ్లేషణ, దానికి సంబంధించిన ఇది యాడ్ అవుతుంది, శ్రేష్టమైన వృక్షం. ఇక్కడ చూడండి మధురమైన వచనములు అంటే దానికి సంబంధించిన మధురం అనేది ముందు వచ్చింది, వచనం అనేది తర్వాత వచ్చింది. ఇక్కడ మధురానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, వచనం అనేది మామూలు. నెక్స్ట్ ఇక్కడ వృక్షానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, శ్రేష్టమైన అనేది అంత ఇంపార్టెంట్గా ఉండదు. నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద సమాసం కనుక చూసుకున్నట్టయితే సంభావనం అనగా సంబోధనము, గుర్తు అనే అర్థంలో ఉన్నాయి. సమాసంలోని పూర్వపదం సంజ్ఞావాచకంగాను ఉత్తర పదం జాతివాచకంగా ఉన్నచో దానిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. సంజ్ఞనే సంభావన అంటారు. సమాసంలోని పూర్వపదంలోని సంభావన ఉన్నట్లయితే ఆ సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఉదాహరణ చూద్దాం. ఇక్కడ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం లోపల ద్వారకా నగరము, ద్వారక అనే పేరు గల నగరము. సంభావన పూర్వపదం అంటే ఇక్కడ మీకు పేరు గల అని వచ్చిందనుకోండి, సంభావన పూర్వపదం రాయొచ్చు డైరెక్ట్గా. ద్వారక అనే పేరు గల నగరము. తెలుగు భాష, తెలుగు అనే పేరు గల భాష. గంగా నది, గంగా అను పేరు గల నది. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం. గోల్కొండ పట్టణం, గోల్కొండ అనే పేరు గల పట్టణం. ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.